నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం కోసం భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా జనమొచ్చారు. శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందనే నమ్మకంతో జనాలు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. ఏర్పాట్లను సిపి సజ్జనార్ పరిశీలించారు. నాంపల్లి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఓవర్ టు యు. హైదరాబాదు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రారంభమై రేపు రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా చేప మందును పంపిణీ చేసేందుకు ప్రస్తుతం అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద అయితే ఉన్నాము. ఇప్పటికే అంటే ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం దాదాపుగా రేపు వరకు ఉంటుంది. కాబట్టి ఇప్పటికే వేలాది మందిగా వివిధ రాష్ట్రాల నుంచి ఆ చేప మందు భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే 50,000 మందికి పైగా భక్తులు వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. పూర్తిగా అటు మెడికల్ క్యాంపులకు సంబంధించి కావచ్చు, భారీ బందోబస్తుకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తం 34 కౌంటర్ల ద్వారా చేప మందు పంపిణీ చేసేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. వీటితో పాటుగా మొత్తం బందోబస్తులో భాగంగా 800 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు అయితే భారీ బందోబస్తును అయితే కల్పిస్తున్నారు. వీటితో పాటుగా నాంపల్లి చుట్టుపక్కల గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అటు మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, వీటన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక మినీ కమాండ్ కంట్రోల్ని అయితే ఏర్పాటు చేశారు. 80 సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు రద్దీతో పాటు పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించే విధంగా ఒక మినీ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 7 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మెడికల్ క్యాంపుకు దాదాపుగా 15 మంది టీంలు పనిచేస్తూ ఉన్నాయి. అలాగే 3 ఫైర్ ఇంజన్లు, ఎక్కడ కూడా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా ఉండేందుకు అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేసి భారీ బందోబస్తును అయితే కల్పిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈసారి ముగిసిర రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. కాబట్టి రాత్రి 9 గంటల సమయంలో ఇదంతా కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే తెలిపారు. మరోవైపు ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు వద్దామనుకుంటున్నారో చేప మందుకు తీసుకునేందుకు వచ్చే వారందరికీ కూడా పోలీసులు కూడా కొన్ని కీలక సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించినట్లుగా మనకి తెలుస్తోంది. అటు ఎవరైతే పూర్తిగా ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వస్తారో వాళ్ళకి భద్రతలు, ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా ఇప్పటికే ట్రాఫిక్ని అయితే మళ్లిస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? అది విశాఖపట్నం, ఇక్కడ పార్తీపురం మన్యం జిల్లా వీరగొట్టం మండలం అడార్ నుంచి వచ్చాం. గోదావరికి వచ్చాము. గతంలో ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వాటర్ సప్లై ఇవన్నీ? సప్లై బాగుంది, అంతా బాగుంది. మీరు ఒక్కరే వచ్చారా, మీతో పాటు ఇంకా ఫ్యామిలీ వాళ్ళు? వచ్చింది, తోడుగా మా భార్య తెచ్చుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? தமிழ்நாடு வர சிவச்சந்திரன். நான் தர்மபுரியிலேருந்து வந்துருக்கேன். தர்மபுரியிலேருந்து வந்திருந்தேன்னா நான் இதோட மூணாவது வாட்டி நல்லா இருக்குது. நல்ல ஒரு இது மருந்து கொடுக்குறது நல்ல ஒரு இதாக இருக்குது. நல்ல ஒரு இது எல்லாரும் வர ஏற்பாட்டில் ఎట్లా ఉన్నాయి? ஏற்பாடுலாம் நல்லா சூப்பராக இருக்குது. எல்லாருக்குமே நல்லா இது சாப்பாடு వసతి, బాత్రూమ్ వసతి எல்லாமே நல்லா పర్వాలే. భద్రతా పరంగా అటు ఎవరైతే చేప మందు ప్రసాదం తీసుకునే వ్యక్తులు ఉంటారో, భక్తులు ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లుగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నవారైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏర్పాట్లపై. వీడియో జర్నలిస్టు శివతో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.